గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇప్పుడు రెండు దేశాల మధ్యలో యుద్ధం జరుగుతుంది. దాని యుద్ధంగా మారేటట్టుగా ఉంది. సర్జికల్ స్ట్రైక్ నుంచి యుద్ధం జరుగుతున్నట్టుగానే అనిపిస్తుంది. నాకు కూడా పూర్తిగా అవగాహన లేదు, ఏది చెప్తే ఏమో. ఏమైనా కానీ జరిగిన కాడికి జరిగింది. ఏదో ఒకటి విధంగా ఇంకా ఆగిపోతే రెండు పక్కల బాగుంటారనేది అందరూ అనుకుంటున్నారు. చాలామంది చెప్పాల్సిన కాడికి బుద్ధి చెప్పాలి మనమైతే. ఎందుకంటే పొద్దుగుకులు మౌనంగా ఉంటే అవతల రెచ్చగొడుతూనే ఉంటారు. ఓర్పు సహనం అన్నది కొంతవరకు ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళు గట్టిగా యాక్షన్ తీసుకున్నారు. ఇది శుభ పరిణామమే. భవిష్యత్తులో ఎవరు కూడా ఇండియా వైపు కన్నెత్తి చూసి కవింపు చర్యలకు పాల్పడకుండా ఉంటారనేది నా అభిప్రాయం. ఎందుకంటే మనం ఎంతవరకు శాంతం అంటే మిగతా వాళ్ళు మనల్ని రెచ్చగొడతా ఉంటారు, చేతకంతనంగా తీసుకున్నారు. అందువల్ల ఇప్పుడు గట్టిగానే మన భారతదేశం బుద్ధి చెబుతుంది. మన సైనికులందరికీ కూడా మనం అందరం కూడా సపోర్టుగా మద్దతుగా నిలబడదాం. భారతీయులందరం ఒక ఏకదాటి మీద ఒకటే నినాదం మీద జై హింద్ జై హింద్ జై హింద్ అన్నాం. ఇకపోతే దీని గురించి చెప్తున్నాను. అసలు ఈ అసూయ ఎందుకు మొదలైంది, ఈర్ష్య ఎందుకు మొదలైంది అనేది అది మనిషికి ఉండే సహజ లక్షణం. ఒక బావబావమరుదుల కథ ఇది మీకు చెప్తున్నా ఏనండి. అంటే ఈ ఎందుకు అసూయ అనేది వస్తుంది దాని గురించి మన వీడియో. బావబావమరుదులు అంటే బంధువులే వాళ్ళు, పెద్దల కాడి నుంచి బంధువులు కాబట్టి బావబావమరుదులు. ఒకరి పెదనాయన కూతురు ఇంకొకరు చేసుకున్నారు, ఒకరి అక్కనొచ్చి ఇంకొకరికి ఇచ్చారు. అంటే ఇంకా బావబావమరుదులు ఇద్దరు చదువుకున్నారు, మంచి తెలివి కల్లోళ్ళు. ఒక అతను మంచి తెలివి కల్లాడు, ఒక అతను పెట్టుబడిదారు. వాళ్ళలో వీళ్ళిద్దరు కలిసి ఒక షాప్ పెట్టారు. బావమరిది మంచి తెలివి కల్లాడు, బావ వచ్చేసి ధనవంతుడు, డబ్బులు ఉన్న వ్యక్తి. పెట్టుబడి ఒకరిది, తెలివి ఒకరిది. అయితే ఏమైంది, బాగా ఐకమత్యంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. వ్యాపారం బాగా వృద్ధిలో తీసుకెళ్తున్నారు, ఒకరి మాట మీదే నడుస్తున్నారు. కొంతకాలం పోయిన తర్వాత బావమరిదికి ఒక బావకు వచ్చేసి పిల్లలు పెట్టారు. వాళ్ళు వరుసగా ఒకరి ముగ్గురు కొడుకులే. బావమరిదికి వచ్చేసి ఒక కొడుకు ఒక కూతురు. ఈ బావమరిదికి వచ్చే పేరుని తట్టుకోలేకపోతున్నాడు. ఒక పక్క ఎవరు వచ్చినా బావమరిది గురించి అడుగుతున్నారు. ఏ కంపెనీలో వచ్చినా, ఏ ఆర్డర్లు తీసుకోవడానికి వచ్చినా మీ బావమరిది లేడా అంటున్నారు. బావ కేవలం షాప్లో కౌంటర్లో కూర్చొని బిజినెస్ చేయడానికి మాత్రమే పరిమితయ్యాడు. బావ మటుకు బాగా బయట నుంచి వ్యాపారం పైనుండి చూసుకుంటా పెత్తనం చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే తెలివి కలడు అతను. సిస్టమ్ అకౌంటింగ్ ఏ వ్యాపారం చేస్తే జనాలకు నచ్చిద్ది అనే దాని ప్రకారం జనాలు నాడిని పట్టుకొని కలివిడిగా మాట్లాడుతూ పోతున్నాడు. ఇతను కౌంటర్కి మాత్రం పరిమితం అయిపోయాడు. ఇంకా ఈ బావకి ఒక ఆలోచన వచ్చింది, బావమరిది గట్ట కూతురుంది కదా, కానీ వ్యాపారం ఎంత పెరిగినా ఎప్పటికైనా సరే ఇది మన కంట్రోల్లో పెట్టుకోవాలి అని చాలా కాలం వెయిట్ చేశాడు. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడంటే పిల్లలు పెద్ద చదువుకొని పెళ్లి లేదాకా 27 సంవత్సరాలు వెయిట్ చేశారు. అప్పుడు దాకా ఈ బావమరిదే పెత్తనం సాగుతుంది. పెత్తనం అంటే వ్యాపారం డెవలప్ చేస్తున్నాడు, అంతేగాని అతను సొమ్మితనే తినడం వల్ల వ్యాపారాన్ని డెవలప్ చేస్తున్నాడు బావమరిది. కానీ బావకి ఈగో హర్ట్ అవుతుంది. పెట్టుబడి అదైతే పేరు ఇతను ఏందని ఆ ఈగో హర్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు అతన్నే పొగట్టడం, అతన్నే ప్రశంసించడం, షాప్ అతను అతనిలాగానే పేరు వెళ్ళిపోతుంది అనమాట. ఎవరైనా ఒక తెలియకల్లో అంతే కదండి. ఎవరైనా ఆ ఈగో పెరిగి 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 ఇంకా లాస్ట్కి అతను చాలా కంట్రోల్ చేసుకున్నాడు అనమాట. బయటపడుకున్న అక్కసన అనేది. వ్యాపారం బాగా అభివృద్ధి వెళ్ళింది, బాగా సంపాదించుకున్నారు, పిల్లలు బాగా చదువుకున్నారు. ఈ బావమరిది కొడుకు బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. బావ పిల్లకాయలు కూడా చదువుకున్నారు, అంతంత మాత్రంగా ఉన్నారు. ముగ్గురులో ఒకటే సెట్ అయ్యాడు. బావమరిది కూతురికి జాబ్ కూడా వచ్చింది. ఇంకా ఆలోచన చేశారు, బావమరిది మీ అమ్మాయిని మా కొడుక్కి ఇండి అని అడిగారు. వీళ్ళు కూడా ఏం చేశారు, అక్క కొడుకే కదా, బావ అంటే అక్కనిచ్చిన అతను అనమాట, అక్క కొడుకే కదా, మన ఆస్తి పక్కకు పోకుండా ఉంటుందని చెప్పి, సరే ఈ బావ ఎట్టైనా నేను చెప్పినట్టు వినేవాడే కదా అని ఈ బావమరిది పిల్లనిచ్చాడు. అప్పుడు దాకా సైలెంట్గా ఉన్నటువంటి బావ, అంటే మేకలాగా ఉన్నటువంటి బావ లోపల నుంచి ఎప్పుడైతే బావమరిది కూతుర్ని చేసుకున్నాడు కొడుక్కి, అతనిలోని విశ్వరూపం బయటికి చూపించాడు. ఒక్కసారిగా ఆ విశ్వరూపం బయటకు చూపించి ఇంకా అక్కడి నుంచి పెత్తనం చేయటం, ఇంకా గొడవలు స్టార్ట్ అయ్యింది. ఇవన్నీ ఇంకా అక్కడి నుంచి గొడవలు స్టార్ట్ అయ్యి, నువ్వు నా వల్ల బాగుపడ్డావు, నువ్వు నా వల్ల బాగుపడ్డావని వాదనలు స్టార్ట్ అయ్యి, ఆ మెయిన్ షాప్ ఏదైతే ఉందో అది బావ నాకు కావాలి, ఇది నేను పెట్టుబడి పెడితే కొన్నది ఆ రోజు అని చెప్పి అనేది బావమరిది నువ్వే తీసేసుకొని చెప్పి రేట్ వేసి అతనికి ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత బావమరిది తెలియగలడు కదా, మళ్ళా పక్కకు పోయి మళ్ళీ అతను వేరే సొంతంగా అక్కడ అదే సెంటర్లో షాప్ సంపాదించాడు. ఈ బావ అనే వ్యక్తి అన్ని సంవత్సరాలు ఓపిక పెట్టి ఒక్కసారిగా అతను అసూయ పెళ్లి కాగానే వాళ్ళ కూతురుని అయితే ఎప్పుడైతే చేసుకున్నాడో, ఇప్పుడు మనుషులకి ఒక రకమైన విచిత్రమైన గుణం ఒకటి ఉంది. ఏ గుణం అంటే, నా ఆడపిల్ల కోడలుగా వస్తే అప్పుడు దాకా సైలెంట్గా ఉండే వాళ్ళకి ఒక రకమైన గర్వం, టీవీ దర్పణం వస్తుంది అనమాట. కాలు ఎగరేసి
ఆడపిల్ల తల్లిదండ్రుల్ని అక్కడి నుంచి చులకనగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే మీ అమ్మాయి మాకు ఇంటికి వాళ్ళలేదు కాబట్టి మా కంట్రోల్లో ఉండాలి అన్నట్టుగా. ఇదే గొడవలకు కారణం మెయిన్. ఇంకా ఆ తర్వాత కొన్ని రోజులకు వాళ్ళకు కూడా గొడవలు జరిగినాయి. తర్వాత ఎట్టా చాలా కాలం సెట్ అయ్యాడు. సెట్ అయిపోయిన తర్వాత ఈ బావకి అనుకోకుండా వచ్చినటువంటి ఉపద్రవం ఒకటి వచ్చింది కదా, దాంట్లో చనిపోవడం జరిగింది. దేశం మొత్తం వచ్చిన దాంట్లో. అప్పుడు చనిపోయిన తర్వాత మళ్ళా ఈ బావమరిది అనేవాడు తెలివి కలవాడు కాబట్టి ఆ బావ కుటుంబం పిల్లల్ని, మేనల్లులే కదా వాళ్ళు, దగ్గరికి తీశాడు. అలా ఉంటుందండి ఈర్ష్య, అసూయ, ద్వేషం అనేది. ఇప్పుడు ఒక మనిషికి పేరు వస్తే ఇంకొక మనిషి వారవలేడు. ముందు ఇద్దరు మామూలు సాధారణమైన స్థితిలో ఉన్నప్పుడు ఐకమత్యంగా స్నేహంగా ఉంటారు. సక్సెస్ అయ్యి సంపాదించుకునే కొద్ది వాళ్ళు ఒకరికొకరికి విభేదాలు వస్తాయి. పిల్లలు పెరిగే కొద్ది స్వార్థం వస్తుంది, అసూయ వస్తుంది. వీటితోటే సమాజంలో సక్సెస్ అవుతున్నారు. మళ్ళీ ఈ పెరిగి వాటి వల్ల నాశనం అయిపోతున్నారు. ఇప్పుడు మనకు 2 దేశాల మధ్యలో యుద్ధం జరుగుతుందంటే మన దేశం బాగా పచ్చగా ఎదుగుతుంటే పక్క దేశాలకి నచ్చట్లేదు. దానివల్ల తీవ్రవాదం అనేది, అంటే ఎదిగేవాడిని ఎలా మనము నాశనం చేయాలనే కుట్రతో మన మీద ఎప్పుడు కవింపు చర్యలు, మన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపడం, బార్డర్లో జరబడి తీవ్రవాదం అనే దాని మీద ఇలా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక అసూయ, ద్వేషం, ఈర్ష్య మీద జరుగుతుంటాయి. అది అవి కానీ లేకుండా ఉంటే అందరం బాగానే ఉంటాం. కానీ మనిషికి అందరికి ఉంటాయి. కొంతమంది బాగా ఎదగాలనే తపన ఉంటుంది, కొంతమందికి ఎదిగేవాడిని పడగొట్టాలని తపన ఉంటుంది. అంటే ఈ ఎదగటం వీడి చేత కాదు కాబట్టి ఎదిగేవాడిని పడగొట్టాలి. అలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తుల వల్లే సమాజంలో ఇన్ని రకాలైనటువంటి బాధలు, గొడవలు, చిక్కులు, సమస్యలన్నీ వస్తుంది. మన అభివృద్ధికి ఆటంకం కలిగించేది ఈ ఉన్మాదం, ఈ అసూయ కానించే మొదలైందన్నీ కూడా. ఇది వీడి యొక్క ఉద్దేశం. బావమరుదులు అంత ఐకమత్యంగా ఉండి దాదాపు 27 సంవత్సరాలు బాగా సంపాదించుకొని ఒకరికి పేరు వస్తే ఇంకొకరు వారవలేక వాళ్ళు ఆఖరికి విడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఒకరు అయితే లేకుండా పోయారు, అసూయ ఎక్కువైపోయి. ఇంకొక అతను అసూయ లేదు కాబట్టి అతను బాగున్నాడు. అంటే అసూయ అంత ప్రమాదం అన్నమాట. ఈర్ష్య, అసూయ, ద్వేషం అనేది అంత ప్రమాద స్థాయిలోకి వెళ్ళిపోతుంది. చూశారు కదండి, ఇది ఈ వీడియో యొక్క నీతి. ఎందుకంటే మన పరిస్థితులు బాగలేనప్పుడు మనం కూడా అందరం ఒకటిగా ఉంటాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా గొడవ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా భూకంపం వస్తుందనో, లేకపోతే ఒకసారి అందరూ చచ్చిపోతున్నప్పుడు అందరూ పలుక్కున్న వాళ్ళు కూడా పలుక్కుని ఐకమత్యంగా ఉంటారు. కానీ ఏమి లేదన్నప్పుడే నేను ఒకరినొకడు మళ్ళీ అసూయతో, ఈర్ష్య, అసూయతో నిందించుకుంటూ నష్టపోతూ ఉంటారు. అది ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశం. వాటిని మనం తగ్గించుకుంటేనే మనం అందరం కూడా ఐకమత్యంగా ఉంటాం. మనం ఎంత చెప్పినా, మనం ఎవరి జోలికి పోయినా మనల్ని కూడా కదిలించుకొని మనల్ని ఇబ్బంది పెడతారు చూసారు జనాలు. అది కేవలం అసూయ వాళ్ళే, అంతేగాని మనం ఏదో ఎవరికి ఏం చేసామని కాదు. ఈర్ష్య, అసూయ, ద్వేషం అలా ఉంటుంది. బావమరుదులైనా, అన్నదమ్ములైనా, కలిసి ఉన్న వ్యాపారస్తులైనా, ఇవాళ వ్యాపారం కలిసి పెట్టినా అది ఎదిగిన తర్వాత ఈరోజు నీ పార్ట్నరే రేపు నీ కాంపిటేటర్ అవుతాడు. ఇదే గుర్తుపెట్టుకోండి. అందుకనే మనుషులను అనేవాళ్ళు పూర్తిగా గుడ్డిగా నమ్మొద్దు. నమ్మకపోతే పని జరగదు. గుడ్డిగా నమ్మొద్దని నేను అనేది. ఎప్పటికైనా సరే ఎంత క్లోజ్ అయితే అంత విరోధం ఉంటుంది. ఎంత కలిసి బిజినెస్ చేసినా ఏదో ఒక రోజు వాళ్ళు శత్రువులు అవుతారు. మన రాజకీయ నాయకులు ఒకే పార్టీలో ఉంటారు. సక్సెస్ ఒకరికి పదవి ఇచ్చారు, ఇంకొకరు పక్క పార్టీలోకి వెళ్ళిపోతారు. ఇలాగే రాజకీయమే కాదు, వ్యాపారాలే కాదు, మనిషికి స్వార్థం. ఈ స్వార్థంతో ఐకమత్యం అనేది దెబ్బతింటుంది. ఈ ఐకమత్యం దెబ్బతిన్నప్పుడు మధ్యలో ఉన్న మనుషులు ఇంకా దాన్ని పెద్ద చేస్తారు. అంటే ఉన్నది లేనిది ఉన్నది ఇటు సాడి చెప్పి వాళ్ళు ఇంకా దూరం వేస్తారు అనమాట. ఈ మధ్యలో ఉండే వాళ్ళ వల్ల చాలా సమస్యలు కూడా మొదలవుతాయి. వాళ్ళలో వచ్చింది చిన్న సమస్య అయితే వీళ్ళు దాన్ని పెద్ద చేస్తారు. వాళ్ళు నిన్నట్టు అన్నారు, వీళ్ళు నిన్నట్టు అన్నారు అని చెప్పి ఇటు మాట చెప్పి ఇంకా దాన్ని పెద్ద చేసి గందరగోళం పడేస్తారు. ఇప్పుడు మన దేశాల మధ్యలో కూడా అలాగే జరుగుతాయి. మధ్యగా పాత్ర వహించే వాళ్ళు సపోర్ట్ ఇచ్చి ఇస్తారు మనకి. ఆ తర్వాత అటుపక్క కూడా అలాగే చెప్తుంటారు. అంటే ఇద్దరు కొట్టుకొని చేస్తుంటే మూడో వాడు లబ్ధి పొందాలని ఆలోచన కూడా ఉంటుంది. ఇది ఇలా ఉంది కాబట్టి ఇలాంటి సమాజంలో మనం తెలివిగా బతకాలి. ఎవరి మాటలు నమ్మకూడదు, మధ్యవర్తుల మాటలు. ఏదైనా సరే మనందరం మనం ఆలోచన చేసుకుని ముందుకు అడిగేస్తేనే ఈ కలియుగంలో మనం కొంచెం జీవించగలం. ఎందుకంటే లేకపోతే మనం ప్రశాంతంగా జీవించనివ్వరు. ఎందుకంటే మనం ఎంత ఎత్తుకెదుగుతుంటే అంత తలకాయ దించుకొని ఉండాలి. మన కళ్ళు నేలకు చూడాలి, పై ఆకాశాన్ని చూడకూడదు. ఎదిగే కొంది నేలకు చూసినంతవరకు సంబంధం ఇబ్బంది లేదు, కానీ ఆకాశానికి చూసినంటే మటుకు మనం గోతులో పడతాం. ఇది వీడియో, ఉదయాన్నే వీడియో. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.